రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే ఇది యేసుక్రీస్తు వారు రూపాంతరము పొందినటువంటి సమయము. మరి ఆయన తన యొక్క హృదయమునే కాదు కానీ తన యొక్క రూపమును కూడా ఇక్కడ మార్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక పరిశుద్ధంగా ఆయన అక్కడ వారికి కనబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. మరి రూపాంతరం చెందుట మనందరికీ కూడా చాలా ఆవశ్యకం. అనగా మనము ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఆత్మీయతలు ఎప్పుడైతే ఎదుగుతుంటామో ఆటోమేటిక్గా ఆ తేజస్సు అదంతా మన రూపంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన యొక్క మహిమను ఇక్కడ వారికి చూపుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆ మహిమను మరి ఇక్కడ వీరికి చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే రూపాంతరం చెందారో, మరి తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ వారికి ప్రత్యక్షం అయ్యి మరి యేసుక్రీస్తు వారిని ఘనపరిచినట్టుగా మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. మరొక మంచి ప్రకాశమైనటువంటి మేఘము వారికి అక్కడ కమ్ముకోవడం, ఆ మేఘం నుంచి శబ్దం అక్కడ రావడం మనం చూస్తుంటాం. మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు వారు చేసేటువంటి పనులు తండ్రికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. మరి మనము కూడా మనం చేసేటువంటి పనులు మరి యేసుక్రీస్తు వారికి కానీ మన దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మనం ఆయన సంతోషపెట్టేవిగా ఉండాలి. మరి మనము మన దేవుని యొక్క మాట వినేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు బోధించారో అది మనం వినాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేస్తున్నారు. మరి ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, మరి దేవుడు చెప్పినటువంటి మాటలు విని నడుచుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మనమేమో మనుషులు చెప్పినటువంటి మాటలు వింటాం, దేవుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేస్తుంటాం. అయితే దేవుడు అలా చెప్పట్లేదు. కానీ మరి యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు బోధించారో, ఆయన ఏదైతే మనకు అప్పగించి వెళ్ళారో వాటి యందు మనం నడుచుకోవాలని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం బ్రతుకుళ్ళు మార్చుకుంటూ మరి ఆయన బోధనల వైపు తిరిగి మనం ఆయన కనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన్ని హెచ్చించేటువంటి వారముగా, ఆయన్ని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుడు కూడా మరి యేసుక్రీస్తు వారు ఎంతో ఆనందించి ఆయన కనపరుస్తున్నారు. మరి మనము మన బ్రతుకుళ్ళు మార్చుకుంటూ మనము కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ అనేక మందిని ఆయన వైపు మార్చేటువంటి విధంగా, ఆయన వైపు మరల్చేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. అటువంటి వెలుగు మనం చూడగలగాలి. మనం దేవుని యొక్క మహిమను మనం చూడగలగాలి. మన బ్రతుకులను మనము దేవుని వైపు తిప్పుకోగలగాలి. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా మీరు నాయన రూపాంతరం చెందినట్టుగా మేము మీలోనికి రూపాంతరం చెందుకునే సహాయం దయచేయండి ప్రభా. ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మా అందరికీ కూడా కావాలి ప్రభా. అయా నీ మహిమతో మేము నింపబడాలి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. అయా నీ బోధనను అనుసరించి ప్రభా, అయా నీ వాగ్దానాలను ఆయన స్వతంత్రించుకుంటూ ముందుకు కొనసాగి నీ రాజ్యాన్ని నాయన అయా తన ప్రభా ఆయన నువ్వు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని సంపాదించుకునేటువంటి బిడ్డలుగా ఉండటుకుని సహాయం దయచేయమని, అయ్యా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి అనేముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.